శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వాముల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన డీనా మెరియం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సీతాయనం చదువుకుంటున్నాము. సీతామాత స్వయం వరం గురించి అంతవరకు చదువుకున్నాము. సీతారాములు మొదటిసారిగా ఒక ఆలయం వద్ద కలుసుకున్నారు. శ్రీరాముడు ఆలయ సౌందర్యం గురించి విని దర్శించటానికై వచ్చారు. మిథిలానగరపు వృక్షాల గుండా కొండలపైగా వస్తున్న అలౌకిక గానానికి ఆకర్షితుడయ్యాడు. అది ఆయన ఇంద్రియాలకు దేవగానంలా వినిపించింది. మాత సుందరమైన దుస్తులు ధరించి ఇద్దరు పరిచారకులు ఉషా, రోహణ పూజకు పూలు పళ్ళు తెస్తుండగా సోమతో కలిసి గుడికి వెళ్ళింది. సీత పార్వతీదేవి విగ్రహం ముందు హారతి ఇస్తోంది. వారు ఆయన సమీపించటం చూడలేదు. కానీ హారతి పూర్తి అయ్యేసరికి మాత స్వరం మరింత మంద్రంగా మారటం గమనించారు. ఆమె హారతి పూర్తి చేసి వెనుకకు తిరిగింది. ఆయన తనకు కొన్ని అడుగుల దూరంలో నిలబడి ఉండటం చూసింది. పరిచారకులు కూడా అయోధ్య రాకుమారుల ఉనికిని గుర్తించారు. మాత కొన్ని నిమిషాల పాటు బిగుసుకుపోయింది. వారికి తమ మాత ఈ లోకంలోనే ఉందో లేదో తెలియలేదు. ఇద్దరు రాకుమారులలో పెద్దవాడు కూడా బిగుసుకుపోయినట్లు కనిపించాడు. ఎవ్వరూ మాట్లాడలేదు, ఎవ్వరూ కదల్లేదు. ఆ రాకుమారుల్లో చిన్నవాడు మౌనాన్ని ఛేదిస్తూ తాను లక్ష్మణుడినని, అతను తన అన్న రాముడని పరిచయం చేసుకున్నాడు. ఊర్మిళ తనను సీతను పరిచయం చేస్తూ బదులిచ్చింది. అప్పటికి అయోధ్య పెద్ద రాకుమారునికి మాతకు మధ్య మౌనమే ఉంది. అయితే వారు పరస్పరం తదేకంగా చూసుకోవటం మానలేదు. వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియలేదు. ఎట్టకేలకు శ్రీరాముడైతే, "నువ్వు రాకుమారు సీతవు. నేను నిన్ను పొలంలో చూశాను. నువ్వు మట్టి తీసుకుని నీ బుగ్గలకు ఎంతో సున్నితంగా ఒక తల్లి తన పిల్లను హత్తుకున్నట్లుగా రాసుకోవటం దూరం నుంచి చూశాను. అవును, అది నేనే. మేము విదేహ ప్రజలకు భూమాతను ప్రేమించి గౌరవించటం బోధిస్తాము. ఆమె మా శక్తికి మూలం." సున్నితంగా బదులు పలికింది. "నాకు ఈ పద్ధతులు నేర్చుకోవటం ఇష్టం. దానివలన నేను ఈ జ్ఞానాన్ని అయోధ్యకు, మొత్తం కోసల సామ్రాజ్యానికి అందించగలుగుతాను." ఇంతలో గుడి వెనక నుంచి ఒక స్వరం వేగంగా దూసుకువచ్చి, "మా జ్ఞానాన్ని మీతో పంచుకోవటం మాకు ఆనందదాయకం" అంది. ఆ వెనుక మహారాజు ముందుకు వస్తూ, "దశరథ మహారాజు పుత్రులైన మిమ్మల్ని ఆహ్వానించటానికి నేనెంతో సంతోషిస్తున్నాను" అని ఆనందం ఉప్పొంగుతూ పలికాడు జనక మహారాజు. వారిని సగౌరవంగా పలకరించిన తరువాత ఆయన, "రామా, నీ పేరు ప్రతిష్టలు నీకంటే ముందే ఉన్నాయి. మిథిల అంతటికీ నీ చర్యలు తెలుసు. నువ్వు మా రాజ్యానికి రావటం మాకెంతో గౌరవప్రదం. మా వ్యవసాయ విధానాలు నీతో పంచుకోవటం నాకెంతో ఆనందం. ఆ రాత్రి రోహణ, ఉష, సోమలతో పాటు నేను సాయంత్ర భోజనం వడ్డిస్తున్నాను." సునయనామాత మమ్మల్ని నవ్వుతూ ఆపింది. "మీరందరూ ఈవేళ ఆలయంలో అయోధ్య నుంచి వచ్చిన రాకుమారులను చూశారని విన్నాను. ఆ క్షణంలో అక్కడ ఉండే అదృష్టం నాకు లేదు. వాళ్ళు ఎలా ఉన్నారు?" సీత నాకేమీ చెప్పలేదు. వారి గురించి అడిగినప్పుడు సీత, "మహారాజు మౌనంగా ఉన్నారు" అంది. అందరి కళ్ళు సీత వైపు తిరిగాయి.
ఆమె ఆ సంభాషణతో తనకు సంబంధం లేనట్లుగా తింటూ ఉంది. మొదటగా రోహణ బదులిస్తూ, మహారాణి, నేను ఆ విధమైన దారుఢ్యం ఉన్న మనిషిని ఇంతవరకు చూడలేదు. ఆ పెద్ద రాకుమారుణ్ణి భుజాలు చేతులు వజ్రంలాగా ఉన్నాయి అంది ఉషా మాట్లాడుతూ. అంతటి సౌందర్యం నేను ఎప్పుడూ చూడలేదు, వినలేదు. నేను క్షణమాత్రం ఆయన ముఖాన్ని చూసినప్పుడు పరిపూర్ణంగా రూపొందిన ముఖ కవళికలు తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి. సునైనా మాత ఆమెను మరింత వివరణ కోసం నొక్కి అడిగింది. కానీ ఆమె ఇంకేమీ చెప్పలేకపోయింది. మరి నువ్వేమంటావు మీనాక్షి? సునైనా మాత అడిగింది. నేను అప్పుడు అక్కడ లేను అని చెప్పటానికి విచారిస్తున్నానమ్మా. సోమ వైపు తిరిగి ఆతృతతో అతను ఎలా ఉన్నాడు, నీకు ఏమనిపించింది అని అడిగింది. సోమ బదులు ఇవ్వకపోయేసరికి మహారాణి రెట్టించింది. చెప్పు సోమ, వాళ్ళందరూ రాకుమారుల్లో పెద్దవాడైన రాముని గురించి చెప్తున్నట్టుగా అతను నీకు ఎలా కనిపించాడు? మహారాణి, నన్ను మన్నించండి. మీ ప్రశ్నలకు ఎలా జవాబు చెప్పాలో నాకు తెలియటం లేదు. ఏమిటి నువ్వనేది? అప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు కదా అడిగింది మహారాణి. మహారాణి, ఆయన రూపం నుంచి వెలువడుతున్న కాంతి నన్ను గుడ్డిదానిని చేసింది. ఆ కాంతి ఎంతో తీవ్రంగా ఉంది. నేను నా కళ్ళు వేరే వైపుకు తిప్పుకోవలసి వచ్చింది. మాత తన భోజన పదార్థాలను పక్కన పెట్టి ఈ మాటలన్నీ వింటూ ఉంది. ఇప్పుడు హఠాత్తుగా కల్పించుకుంటూ నవ్వుతూ, సోమ కూడా నేను చూసిందే చూసింది. కానీ సోమ, నువ్వు ఆ కాంతిలోకి స్థిరంగా చూడటం నేర్చుకోవాలి. అలా చేస్తే నేను చూసినట్లే నువ్వు కూడా ఆయన రూపాన్ని చూసి ఉండేదానివి. ఎప్పుడూ కాంతి నుంచి దూరంగా చూడకు. నేను కూడా తిరిగి ఉండే దానిని కాదు. కానీ ఆయనని మళ్ళీ చూసినప్పుడు నేను ఆయన రూపాన్ని, మానవ రూపాన్ని చూశాను మాత అంటూ సునైనా మాత వైపు చూస్తూ ఆమె కొనసాగించింది. ఆయనని ఎలా వర్ణించాలో నాకు నిజంగా తెలియదు. ఆయన శక్తి గురించి రోహణ చెప్పింది. వాస్తవమే, ఆయన మన మహారాజు. అంత పొడవు లేరు, కానీ ఛాతీ విశాలంగా ఉంది. ప్రతి కండరము దృఢంగా ఉంది. అలాగే ఆయన సౌందర్యం గురించి ఉష చెప్పింది కూడా. నిజమే, ఆయన ముఖ కవళికలు ఎంతో తీర్చిదిద్దినట్లున్నాయి. పొడవైన, సన్నగా చెక్కినట్లుగా ముక్కు నిండైన పెదవులు. ఆయన మేని ఛాయ మాతకు వలనే ఉంది, కానీ కొంత బంగారు వర్ణం కలిసినట్టు ఉంది. వెంట్రుకలు నల్లగా ఒత్తుగా భుజాల వరకు ఉన్నాయి. ఆయన నడకలో హుందాతనం ఉంది. ఆయన కళ్ళు వర్ణనాతీతంగా మన మాత కళ్ళ వలనే ఉన్నాయి. ఆమె మాటలకు సీత నవ్వి, సోమ, నువ్వు ఆయన బాహ్య రూపాన్ని మాత్రమే వర్ణించావు అంది. సోమ కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి, తరువాత ఆయన అలా కనిపించారు. ఎంతో కలుపుగోలుగా, అనేక మంది రాకుమారుల్లాగా, అతిశయంగా దూరంగా అనిపించకుండా మనకు చెందినట్లు నమ్రతగా ఉన్నారు. అయితే ఆయనను వర్ణించటం అసాధ్యం. ఆమె నిదానంగా అంది. సీత తన తల్లి వైపు తిరిగి, అమ్మా, ఆయన ప్రతి ఒక్కరికి వేరుగా కనిపించారు. ఇక నీకు ఎలా కనిపిస్తారో నువ్వే చూసి తెలుసుకో అంది నవ్వుతూ. వాళ్ళు ఇది చర్చించుకుంటూ ఉండగా నాకు ఇంతకు ముందు జరిగిన సంభాషణ ఒకటి జ్ఞాపకం ఇచ్చింది. అయోధ్య రాకుమారులు మిథిలకు రాకముందు ఒకానొక రోజు రాత్రి భోజనాల వద్ద సునైనా మాత శ్రీరాముని విజయాల గురించి, ఆయన ధైర్య సాహసాల గురించి
తాటకి అనే రాక్షసిని సంహరించటం గురించి చెప్తుండగా సీత ముఖంలో కోపం కదలాడింది. అది చూసి మహారాజు, ఎందుకలా నిరసిస్తున్నావు సీత అని అడిగారు. అంతటి హింస అవసరమా? అందులోనూ ఒక స్త్రీ పట్ల అలా ప్రవర్తించటం ప్రకృతి నియమాలకు విరుద్ధం కాదా? అందరి కళ్ళు ఆశ్చర్యంగా మాత వైపు తిరిగాయి. అయితే మహారాజు స్థిరంగా, నేను రాముడు చేసిన ఏ చర్యను ఎప్పుడూ ప్రశ్నించను అన్నారు. ఆయన చేసిందంతా ఆ మొత్తం ప్రాంతం కోసం. మాత దానిని రెట్టించలేదు. కానీ ఆమె ఈ మాటలకు సంతృప్తి పొందలేదు అని ఆమెను చూస్తే తెలిసింది. మహారాజు వెంటనే సంభాషణను భర్త గౌతమ మహర్షితో శపించబడిన అహల్యకు రాముడు విముక్తి కలిగించటం వైపు మరల్చారు. ఆ కథ ప్రాచుర్యంలోనే ఉంది. సౌందర్యవతి అయిన అహల్యను దేవతల రాజైన ఇంద్రుడు వంచనతో లోబరుచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గౌతముడు అమాయకురాలైన అహల్యను రాయిగా మారమని శపించాడు. విదేహలోని ఏ ఋషికి ఆమె వద్దకు వెళ్ళి విముక్తి కలిగించే ధైర్యము, శక్తి లేదు. ఆ శాపాన్ని వెనుకకు తిప్పే శక్తి ఎవరికి ఉంటుంది సీత అని అడిగారు. అయినా రాముడు తన తల్లి వద్దకు వెళ్ళినప్పుడు ఆమె వద్దకు వెళ్ళి శాప విముక్తురాల్ని చేశాడు. అంతకంటే కరుణ వేరే ఏదైనా ఉందా? సీత హృదయం ద్రవించింది. అది చాలా గొప్ప చర్య. ఆమె తప్పేమీ లేకపోయినా అహల్య అన్యాయంగా శపించబడింది. ఈ కథలో జరిగింది జరిగినట్లుగా చెప్పబడలేదు. అయితే రాముడు ఆమెకు విముక్తి కలిగించటం అనేది ముఖ్యమైన విషయం. ఒకానొక శాపాన్ని వెనక్కు మరల్చటం అనేది ఎంతో అరుదైన విషయం. ఋషులకు కూడా ఇది అసాధ్యం. ఋషుల శాపాలు అమాయకులపై ఎలా పనిచేస్తాయో మళ్ళీ మనం చూసాం. ఎంతో నిర్మలమైన వివేకం కలిగి స్వయంగా ఋషి అయిన వ్యక్తే అంతగా వంచబడటం ఎంత బాధాకరం. ఏదో ఒకరోజు ఎవరో ఒకరోజు దీనిని సరిచేస్తారు సీత. ఋషులు తమ శక్తిని దుర్వినియోగం చెయ్యటం పెరుగుతూ ఉండటం మనం గమనిస్తున్నాము. ఇప్పుడు అది అంతం అయ్యే సమయం ఆసన్నమై ఉంటుంది అన్నారు మహారాజు. అప్పుడు నేను ఈ సంభాషణ జ్ఞాపకం చేసుకున్నప్పుడు తాటకిని వధించటం అనేది అయోధ్య రామునిపై సీతకు గల అభిప్రాయాన్ని మార్పు చేస్తుందేమో అనుకున్నాను. అదృష్టవశాత్తు అలా జరగలేదు. హరే రామ్.